ప్రజెంట్ తెలంగాణలో మొత్తం ఏ పార్టీ చూసుకున్నా ఈ ఛాలెంజింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ లీడర్ చూసినా సై అంటే సై, సిద్ధమా, ఛాలెంజా, డబల్ ఛాలెంజా అన్న లెవెల్లో ఛాలెంజ్లు విసురుకుంటారు ఒకరికొకరు. మొన్ననే మనం చూసినాం రీసెంట్ గా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు. సవాల్ విసరడమే కాదు, ఆయనకి చేరేసి దాని మీద లెటర్ రాసి మరీ పెట్టిండు. రేవంత్ రెడ్డి వస్తాడా, ఇచ్చిండుగా సవాల్ విసిరిండు కదా నాకు రేవంత్ రెడ్డి, మరి నేను వచ్చినా రేవంత్ రెడ్డి ఎందుకు రాలే అన్నట్టు ఆ రోజు ప్రెస్ క్లబ్ లో చేరేసి మరి ఆ రోజు అంత రచ్చ జరిగిపోయింది. ఇప్పుడు అదే కేటీఆర్ కి సీఎం రమేష్ నుంచి ఛాలెంజ్ వచ్చింది. మరి ఈ ఛాలెంజ్ ని కేటీఆర్ యాక్సెప్ట్ చేస్తాడా? ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి తను ఏంటో ప్రూవ్ చేసుకుంటాడా? మామూలుగా అయితే కేటీఆర్ అంటుంటాడు కదా, మొన్న రేవంత్ రెడ్డి విషయంలోనే అన్నాడు, జస్ట్ మాటలు చెప్పడం కాదు చాతలల్లో కూడా చూపియాలా, మీరు నిజంగా సీఎం పదవికి అర్హుడైతే, నిజంగా సీఎం అయితే, మీరు ఇసిరిన ఛాలెంజ్ కరెక్ట్ అనుకుంటే మీరు రండి అని సవాల్ మీరు రండి అని ఏదైతే సవాళ్ళు వేసి అక్కడికి వెళ్ళి చేరేసి మరి వెయిట్ చేసిండో సీఎం రేవంత్ రెడ్డి కోసం, అదే కేటీఆర్ ఇప్పుడు సీఎం రమేష్ విసిరిన ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేసి వెళ్తాడా? మాటలలో చెప్పడం కాదు చాతలలో ప్రూవ్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పదే సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని గుచ్చి మాట్లాడుతూనే ఉంది. మరి అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటుందా? ఒకవేళ కేటీఆర్ గనక ప్రూవ్ చేసుకుంటే, ఇప్పుడు మనలో మన మాట, కేటీఆర్ సీఎం రమేష్ విసిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ గురించి కోసే పక్కకు పెడితే కేటీఆర్ జనాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు, ఒక స్ట్రాంగ్ ప్లేస్ ని సొంతం చేసుకుంటాడు. ఒకవేళ ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే మరి యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అండ్ ఇంకోటి, కేటీఆర్ అంటాడు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ కి కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎంత స్పీడ్ పెంచిందో, ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ చుట్టే తిరుగుతుంది. అంటే అంత ఎఫెక్టివ్నెస్ ని బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఇదే రువ్వడి, ఇదే స్పీడ్ తోని ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి అక్కడ నిల్చొని సవాల్ విసిరితే మాత్రం కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ టాప్ ప్లేస్ లో నిలిచిపోతారు జనాలు. సరే, ఇవన్నీ కోసం పక్కకు పెడితే కూడా లీడర్స్, ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో పొలిటికల్ లీడర్స్, పార్టీలకు అతీతంగా మరి అధికార పక్షమా ప్రతిపక్షమా అని కాకుండా ఏ లీడర్ కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు జనాల మీద ఎట్లా ఎఫెక్ట్ పడతాయి, జనాలు వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అవి జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆలోచించుకొని మాట్లాడాలి. నోరుంది కదా, అనేస్తున్నాం కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అవి వాళ్ళకి నార్మల్ అయిపోవచ్చు, బట్ తీసుకునే పబ్లిక్ వాటిని డిఫరెంట్ గా తీసుకుంటారు. ఎస్పెషల్ గా కార్యకర్తలు అనేది ఏ పార్టీకైనా చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలకి ఒకవేళ అది రాంగ్ గా కన్వే అయితే మాత్రం అనవసరంగా దాడులు కొట్లాటలు జరిగి వాళ్ళ ప్రాణాలకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏ లీడర్ అయినా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది, వాళ్ళ వల్ల పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ఇది నేను చెప్పాలనుకుంది ఈ అనాలిసిస్ ద్వారా. ఈ సీఎం రమేష్ మధ్యలో కేటీఆర్ మధ్యలో ఈ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఆయన చేతిలో 1600 కోట్లు పెట్టిండన్న పుకార్లు వస్తున్నాయి కదా, మరి ఇవి పుకార్లేనా లేదంటే నిజంగా జరిగినాయి? లేదు, ఇవి పుకార్లే అని ఇటు సీఎం రమేష్ అంటుండు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఆయన చేతిలో అభివృద్ధి చేస్తాడని, అది చేస్తాడని, రోడ్లు వేస్తాడని 1600 కోట్లు చేతిలో పెట్టిండు అని కేటీఆర్ స్ట్రాంగ్ గా బల్ల గుద్దినట్టు చెప్తుండు. ఇందులో ఎవరి మాట కరెక్ట్? ఓవరాల్ గా కేటీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా? బండి సంజయ్కి డేట్ ఇస్తాడా ఇయ్యడా? ఇది ఇంకెన్ని రోజులు ఇట్లనే సాగదీతారు? లేదంటే 4 రోజులు ఇట్లా హడావుడి పెంచి తర్వాత 4 రోజుల తర్వాత చల్లబడుతుందా? ఒకవేళ చల్లబడితే మాత్రం ఈ జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకా వేరే ఏముండదు. లేదు, ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి దానికి నేను ఆన్సర్ ఇస్తా అని కేటీఆర్ వెళ్తే మాత్రం కేటీఆర్ ఏంటో జనాలందరికీ తెలిసిపోతుంది. మీరు ఏమనుకుంటారు? కేటీఆర్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా? ఇందులో ఎవరిది తప్పు? కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ కరెక్టేనా? కేటీఆర్ అన్న మాటలు కరెక్టేనా? లేదా కాంగ్రెస్ పార్టీ ఆ అమౌంట్ ఇయ్యలేదా? మీరు ఏమనుకుంటారో కామెంట్లలో చెప్పండి. దాని గురించి మనం ఇంకా అనాలిసిస్ చేసి చెప్దాం.